ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి ఉదయకాల వేకువజామున కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈరోజు కూడా మీ ముందుకి రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా, ఒక సందేశం ద్వారా ఈ రీతిగా కలవడానికి ప్రభు కృప చూపించారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన వాడా, వేకువజామున కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజల దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. ఈరోజు కూడా మీ నామములో దర్శించే భాగ్యం దయచేస్తాం. మీ మాటల ద్వారా, మీ వాగ్దానం ద్వారా ప్రజలందరినీ బలపరచమని ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరి కొరకు తప్పక ప్రార్థన చేస్తున్నాను. మరిక దేవుడు వాగ్దానం చూద్దాం. సర్వశక్తి కలిగిన దుష్కారము చేయక అసమ్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరా, అప్పుడప్పుడు నీవు కూడా గుండెకి బాధ కలుగుతున్నప్పుడు దేవుడా నాకు అన్యాయం చేస్తావని చెప్పి హృదయంతో దేవుడితో మాట్లాడుతున్నావు. నువ్వు ఊహించిన కార్యం కాస్త లేట్ అయినప్పటికీ నాకు అన్యాయం చేస్తే దేవుడిగా ఉంటావని చెప్పి హృదయంతో దేవుడితో మాట్లాడుతున్నావా? ప్రభు చెప్తున్న మాట, విజ్ఞానం గల మనుషులారా ఒక్కసారి నా మాట వినండి. దేవుడు తన మనస్సులో ఉన్న బాధని ఆ మాటతో బాధపడుతున్న వారితో చెప్పుకుంటున్నాడు. ఆ మాట గుండెల్లో అనుకొని దేవుడు నాకు అన్యాయం చేస్తాడు, నా కుటుంబానికి అన్యాయం చేస్తాడు, దేవుడు నా భర్త తీసుకెళ్ళి అన్యాయం చేస్తాడు, నా బిడ్డ అనుకొని ఆలోచించి కన్నీరు కాచి దేవుణ్ణి వదిలిపెట్టాలనుకున్న వారితో దేవుడు పలుకుతున్నాడు. విజ్ఞానం కలిగిన వ్యక్తులుగా మీ జీవితాలు మారాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. భగవంతుడే మనిషికి అన్యాయం చేసే ఉద్దేశం ఉంటే ఒక్కడైనా భూమి బ్రతకగలడా? మానవ జీవితానికి దేవుడు అన్యాయం చేయాలని ఒక తీర్మానం తీసుకుంటే బ్రతికి పట్ట కట్టగలమా? ఆలోచన చేయలేదు. నాన్న, దేవుడు అనేవాడు మానవ జాతిని కాపాడడానికే ఉన్నాడు తప్ప దేవుడు అనేవాడు మనిషి కళ్ళల్లో కారుతున్న ఓ కన్నీరు తుడిచే చేతులే ఉన్నాయి తప్ప అన్యాయం చేసే చేతుల దేవుడి కాదు. ఎందుకో తెలుసా? నీ బిడ్డకి ఎంత అన్యాయం చేసే ఆలోచన నీకుండదు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల జీవితానికి న్యాయం చేయాలని చూస్తారు. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలని ఒక మంచి పొజిషన్లో పెట్టాలని చూస్తారు. ఏ తల్లిదండ్రులైన బిడ్డల జీవితాలు ఒక మంచి స్థాయిలో ఉంచాలని, మంచి హోదాలోకి తీసుకెళ్లాలని, బ్రతికి ఉండగా వారి కళ్ళల్లో సంతోషం చూడాలని తన తాకట్టు పెట్టి నీ బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు. నీ కొడుకు కోసం మంచిగా ఆలోచిస్తున్నావు. అల్లా తప్ప దేవుడి కాదరిక మాట్లాడేది. బ్రతుకు మార్చడానికి, జీవితం మలికి మాట్లాడుతూ అంటే విలువల్లో చూస్తున్నావా? నీ కుటుంబాన్ని మార్చడానికి, జీవితాన్ని బతుకు మార్చడానికి దేవుడే మాట్లాడుతూ ఉంటే చెడుగా చూస్తున్నావా? అటువంటి వారు బాగుపడరు. ఈరోజు నీకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి దేవుడి ముందుకు వచ్చి నీకు ఆయన చేసేవాడు కాడా? ఒకప్పుడు సంతానానికి ఏడ్చావు, భర్త బాగుందో ఏడ్చావు, చచ్చేదానికి మార్చబడ్డావు. సుఖమిచ్చి, మనశ్శాంతి ఇచ్చి, నెమ్మదిచ్చి, సమాధానపరిచినప్పుడు ఎలా ఉండాలి, ఎలా వెసురుకోవాలి ఆలోచించి ఓ బడికెళ్తే కుదిరింగ్ ఉంటావా? ఓ రాజకీయ పార్టీకి అంతా కుదిరింగ్ ఉంటావా? చెవులు ఏజులు మార్చుకుంటావా? ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో గొట్టంలో మాట్లాడుతూ ఉంటే ఆ మాట వినపడడం కోసం నిశ్శబ్దంగా వింటావా? బ్రతుకులు మార్చే దేవుడి మాట మనకి అందిస్తున్నప్పుడు ఎలా నవ్వుతుంది, ఎలా ఆడుకొనిపోతుంది, ఎలా ఆడుకొని చెప్పు. దేవుడు పోవచ్చు రాకముందు చాటుకోండి. దేవుడి స్తోత్రం. విశ్వాసం కలిగిన వాడు ఏ స్థితిలో ఉన్నా దేవుడి స్తోత్రం. విశ్వాసం కలిగిన వాడు ఏ స్థితిలో ఉన్నా
దేవుడు మనసరిగిన వాడుగా ఉండి చురుక్కొని బెరుక్కునిగా ఉండకూడదు, కానీ దేవుడు మహింపరిచే మాట పలక. అటువంటి వాడు బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటే, అటువంటి కుటుంబాల బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటే, ఈనాడు చాలా మంది జీవితాల భక్తులు దేవుడి సన్నిధిలో అడుగులు వేసి, మేము ప్రార్థనా పరులము, మీ విశ్వాస పరులము, మా భక్తి పెరికలు పొందమంటారు. కానీ వారు అనుకున్న కార్యం కాస్త లేట్ అవుతూ ఉంటే, వారు అనుకున్న మేలు కాస్త చెయ్యి దాటుతూ ఉంటే, దేవుని దూషించేవారు, దేవుని ప్రశ్నించేవారు, ఎక్కడ పోయావయ్యా, నువ్వు ఉంటే ఈ బాధలు ఉండేవా, నువ్వు ఉంటే ఈ కష్టాలు ఉండేవా, నువ్వు ఉంటే తిప్పలు అని అనుకుని దేవుడు ఏదో అన్యాయం చేసినట్లుగా, ఏంటంటే దేవుడు ఏదో అన్యాయం చేసినట్లుగా, దేవుడు దూషించేవారుగా, దేవుడు చదువుకున్నవాడిగా, ఆ పూట ప్రార్థన మానేసేవారుగా, మందిరం అలుగుతున్న వారిగా మారుతున్న భక్తులతో అన్నాడు, బయటికి రండి. నీ కొడుకును అన్యాయం చేసేవాడు అయితే నీకు అన్యాయం చేసినక్కే, నీ కూతురికి నువ్వు అన్యాయం చేసే తల్లి అయితే నీ అన్యాయంటే, నీకంటే గొప్ప ప్రేమ నాదురా పచ్చగా. తల్లి కంటే తండ్రి కంటే ఘనంగా ప్రేమించే దేవుడి ప్రేమ నీకు అన్యాయం చేసి పెడతావా? నీ బిడ్డలకు నువ్వు అన్యాయం చేస్తే తల్లిగా ఉంటావా? ఎంత తాగుపోతైనా బిడ్డకి అన్యాయం చేయడు కదా. ఎంత తిరిగిపోతైనా ఓ కూతురు పెళ్లి చేసినప్పుడు ఏడుతో కన్నీళ్ళు వెళ్ళేటప్పుడు నీ తండ్రిని ప్రేమించవాడే. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు దేవదూతలు ప్రేమించలా, ప్రకృతిని ప్రేమించలా, జీవరాశిని ప్రేమించలా, తన కొడుకు కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు. దేవుడు రాసిన పత్రిక 8వ అధ్యాయముడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు. కోసం సిలువకు అప్పగించిన దేవుడు ఆయనతో పాటు, ఆ యేసయ్యతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? మనకి ఎందుకు అనుగ్రహించడు? తప్పుడు కొడతాం ఒక్కసారి. ఈ సంతోషంగా ఉండాలని, మనుషులందరూ కూడా ఆనందంగా ఉండాలని, రోగాలతో జబ్బులతో మానవ జీవితం ఉండకూడదని, మట్టి మనిషిని మహిమకరంగా మార్చాలని, మానవ జీవితంలో ఉన్న కన్నీరు తుడవాలని, దుష్టాత్మ చేతుల్లోంచి మనుషులు విడిపించాలని తన కుమారుణ్ణి మన కోసం సిలువకు అప్పగించిన దేవుడు, బాధలకు అప్పగించిన దేవుడు, రోగ అప్పగించిన దేవుడు కన్నాడు, నా కొడుకునే మీ కొడుకు చెప్పుకున్న నేను మీకు ఎందుకు కైరము చేయలేను? అందరూ తప్పుడు. ఇక్కడ కూర్చున్న ఎవరైనా నీ కొడుకుని సమాధానం బలిచా ఉన్నారా? చంద్రపై కదా ఒకసారి ఎత్తండి. మనుషుల కోసం నీ కొడుకు చంపుకుంటావా? ఎనీబడీ ఇన్ ద ప్లేస్? ఎవరు ఉన్నారా? ఎవరు ఉన్నారా? నా దేవుడు ఉన్నారు. ఆయన పలుకుతున్న మాట మానవ జాతి కోసం, మనుషుల కోసం, కుటుంబ వ్యవస్థ కోసం, వారి కళ్ళల్లో ఆనందం కోసం, వారి జీవితాలు మార్చడం కోసం, నా కొడుకునే కష్టాలకి, బాధలకి, శాపానికి అప్పగించి చంపుకున్న నేను సమస్తం మీకెందుకు దయచేసి అన్యాయం చేశాను కాదరా? నేను అన్యాయం అయిపోయాను. నా కొడుకును చంపుకున్నాను. దేవుడు పలుకుతున్న మాట, నా కుటుంబం నష్టపరుచుకున్నాను, నా కొడుకు చంపుకున్నాను, నాకు అన్యాయం చేసుకున్నాను, కానీ మీకెవ్వడికి అన్యాయం చేయన దేవుడు. ఈ మాట నీకు అర్థమైతే కలలో కూడా జీవితాన్ని మేలు చేయడానికే తన కుటుంబాన్ని పాడు తప్ప మనకి అన్యాయం దేవుడు చేయలేదురా. ఆయన చేతులు చేయలేవు. ఏ తల్లైనా తన బిడ్డకు నలపలేదురా. బిడ్డను ప్రేమిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులుగా మారుతున్న వారి జీవితాలు, కొడుకు జీవితం బాగుండాలని తన కష్టపడుతున్నారా? కూతురు జీవితం బాగుండాలని, కొడుకు జీవితం బాగుండాలని రాత్రి పగులు కష్టపడి, ఎండనక వాళ్ళు కష్టపడి, అమ్మా నాన్న లోకంలో కష్టపడి వాళ్ళు సత్తనం తిని వీడికి మంచి పుడి పెడతారా? స్వామి ఉంటే, ఇద్దరు మనిషిగా ఉంటే అమ్మా అనుకుంటారు మన పస్తున్న పర్వాలేదు, బిడ్డలో ఉండకూడదని కళ్ళల్లో వరకు బాధ తెలియపరచుకుంటా వేడి వేడి అండవండి పెట్టి అంట తినేసాం మంచి తాగుతారా అంటే తల్లి ప్రేమ త్యాగాలతో కూడుకుందా? తండ్రి ప్రేమ బాధ్యత
ఒక మనిషిగా నువ్వే నీ కొడుకుని త్యాగం చేస్తావు అంటే నిన్ను కన్నా దేవుడు నా కొడుకు ప్రాణమే నీకు ఇచ్చేస్తావు.